కేటీఆర్ పై ఫైర్ అయ్యారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సీఎంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా సీఎం విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. తప్పకుండా నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి మా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. దగ్గర 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తప్పడంతో పనిచేస్తున్నాం. విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకొస్తున్నాం. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే నాలుక చీరేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నావు. నిన్ను తిరగలేవు. నువ్వు ఎక్కడ పోయినా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడితే దానికి నువ్వే బాధ్యత వహించాలి. మా ముఖ్యమంత్రిని నాలుక తీరుస్తాను మాట్లాడతావు. నువ్వు యాదన్నా తిరిగితే మా కార్యకర్తలు నిన్ను వెంబడిస్తే దానికి మా పార్టీకి సంబంధం లేదు, మా నాయకత్వానికి సంబంధం లేదు. నీకు ఖచ్చితంగా బెదిరిస్తున్నాం. భయపడేది లేదు. మా ముఖ్యమంత్రి పై మాట్లాడవు. నీ మూతి వరవడతారు. మా కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆవేశంగా ఉన్నారు. నిన్ను చూస్తున్నారు. యాడగలబడతావా చూస్తున్నారు. యాడగంట నిన్ను ఎవ్వరు పడి పిచ్చి కుక్కనుంటే కొడితే కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నాలుక జీరుస్తానే మాట అంటావా? ఎంత ధైర్యం నీకు? నీ అయ్యా నువ్వు వచ్చుకున్నా సరిపోదా? రాష్ట్రాన్ని మీరు చేసిన పని ఏంది?